భువనగిరి సైడ్ ఉంది సార్, తీసుకుంటారా సార్ మరి మీరు? కనీసం ఆగండి మీరు. ఏంటి సార్ మీరు ఏదో ఒకటి చెప్పకుండా అందరికి ఇస్తారా అంటారేం సార్? ఒక గజం వచ్చేసి 13,500 ఉంది సార్. దేనికి మేడం? డబ్బుల గురించి ఫోన్ చేస్తున్నావు తల్లి? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పరీక్ష టాక్స్. ఇదేంటంటే ఈరోజు కస్టమర్ కేర్ వాళ్ళు చాలా చేస్తున్నారు. సో ఇక్కడ అందరం ఇక రూమ్లో కూర్చొని టైం పాస్ చేద్దామని చెప్పేసి ఆ కాల్ చేయగానే మేము వాళ్ళకి రివర్స్ కాల్ చేసి అర్థం చేసినాము. దీంట్లో ఏంటంటే వాళ్ళకి కూడా ఒక చిన్న ఫన్ మూమెంట్ ఉంటుంది అని చెప్పి అది చేసినాము. నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఒకసారి నచ్చిందంటే మాత్రం పక్కగా లైక్ వేసుకోండి, కమెంట్, సబ్స్క్రైబ్. ఏంటో ల్యాండ్ ఉందని చెప్పారంటమ్మా, చెప్పమ్మా. ఉంది సార్, మీకు ఇంట్రెస్ట్ ఉందా సార్? మాది నల్గొండ అమ్మ, నల్గొండ. నల్గొండనా సార్? మీది ఇక్కడ సైడ్ భువనగిరి సైడ్ ఉంది సార్, తీసుకుంటారా సార్ మరి మీరు? ఎక్కడమ్మా? భువనగిరి దగ్గర సార్. బోల్నాకనా? భువనగిరి. భువనగిరియా? అది మా అత్తగారి ఇల్లమ్మ అక్కడ. తీసుకుంటారు, ఇంట్రెస్ట్ ఉందా సార్ మరి మీకు? కానీ వాళ్ళ అత్తగారు తీసుకుందామమ్మా. సో మీరైనా అలసిపోతారు కానీ వింజోలో మాత్రం నెవర్ ఎండింగ్ గేమ్స్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి క్రికెట్, లూడో, ఫ్రూట్ ఫైట్, షిప్ బ్యాటిల్, ఇంకా ఇట్లాంటి చాలా 70+ ఎక్సైటింగ్ గేమ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్ స్కిల్ గేమ్స్. దీంట్లో వచ్చేసి లక్షలలో రివార్డ్ గెలుచుకోవచ్చు. సో మీరు వచ్చేసి పేటిఎం, యూపీఐ, బ్యాంక్ త్రూ మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి గేమ్సే కాకుండా షాపింగ్ చేసుకోవచ్చు. విండో స్టోర్లో వచ్చేసి ఆస్ఫాల్ట్, మినీ క్రాఫ్ట్, ఫ్రీ ఫైర్ గేమ్స్ లాంటి కరెన్సీస్ చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఇంకోటి వచ్చేసి దీంట్లో బిగ్ బజార్, మింత్రా, హాట్స్టార్, గానా లాంటి చాలా బ్రాండ్స్ కి డిస్కౌంట్ కూపన్స్ కూడా దొరుకుతుంది. సో ఇదే కాకుండా దీంట్లో వచ్చేసి డైలీ విండో స్పిన్నర్స్ ఉంటుంది. డైలీ మీరు రివార్డ్స్ కూడా విన్ అవ్వచ్చు. ఎవ్రీ డే 10 days వరకు మీరు స్పిన్ చేస్తే కనుక బైక్, స్మార్ట్ ఫోన్స్, జాక్ పాట్, వీక్లీ జాక్ పాట్ అండ్ అప్ టు 25 lakhs వరకు మీరు విన్ అవ్వచ్చు. సో ఇంకేందుకు వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తా. విండో యాప్ డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ ఆడండి. హలో అమ్మా, మీ సప్పుడు వినిపిస్తలేదమ్మా. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు వినబడుతుందా సార్ సప్పుడు? బాబోయ్, మామూలు టైం కదరా బాబోయ్. వినిపిస్తుంది చెప్పమ్మా. ఇది ఫస్ట్ ప్యారెడ్ వచ్చేసి 13,500 ఉంది సార్ ఒక గజం. ఎంతమ్మా? 13,500 సార్. తెలుగులో చెప్పమ్మా. కానీ 13,500 సార్. ఇది తెలుగే సార్. తెలుగులో చెప్పారా? 13,500. ఎంత గజం? ఎంత గజమే సార్ నేను చెప్పేది. అయ్యో, నేను మొత్తం 100 గజాలు అనుకున్నామ్మా. 100 గజాలు 13,000కి ఇస్తారా సార్? 100 గజాలు 13,000కి ఇస్తారా సార్? అరే మేమున్నప్పుడు అంతా 500కి 1000 రూపాయలకి తీసుకున్నామమ్మా. అంటే అప్పుడు ఇచ్చిర్రేమో సార్, ఇప్పుడు ఇయ్యారు కదా సార్. మరి ఎట్లమ్మా మరి తీసుకోవడం అవన్నీ? ఎట్లా, ఎక్కడొచ్చి చూస్తాడు, ఎవరు వచ్చి మాట్లాడాలా? మీకు ప్లానింగ్ ఉంటే మా మేడం తో మాట్లాడిపిస్తాను సార్. నేను సరే ఇప్పుడు తీసుకోవాలా వద్దా అమ్మా? ఇప్పుడు నాకు 100 గజాలు అట్లా వద్దమ్మా. నాకు ఎకరం అట్లా కావాలా. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా, అరే చెప్పరా. ఉందామా మరి? ఉంది సార్. మా భార్యకు కూడా ఇస్తా, ఒకసారి చెప్తారా మీరు ఆమెకి? ఇవ్వండి సార్. ఒక్క నిమిషం. రావే అమ్మా. హలో, చెప్పండి సార్. మా భార్య గడ్డేయడానికి పోయింది ఎడ్లకి. మా తమ్ముడు వస్తున్నాడు. నేను మా తమ్ముడు ఇద్దరం తీసుకొని అక్కడ ఒక ఇక ఉంటారు కదమ్మా, మా మనవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం కొంటా. దాన్ని ఏమంటారమ్మా? బయట దేశంలో ఏమంటారు? అవుట్ ఆఫ్ కంట్రీ కాదమ్మా, దాన్ని ఏమంటారు కదమ్మా? ఫారెన్ అంటమ్మా. ఫారెన్ లో ఉంటారు. సరే అవకాశం ఆగమ్మా. రారా, మీరు ఇచ్చే ప్లానింగ్ ఉన్నారమ్మా మీరు? అమ్ముతానికే కదా సార్ అడిగేది. ఒక్క నిమిషం ఆగమ్మా, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏంటిరా? హలో చెప్పండి అమ్మా, ఏంటి ల్యాండ్ ఏంటి? మీది ఎక్కడ సార్? నల్గొండ అమ్మా. మీది మేము ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తున్నాం సార్. మాది వెంచర్ వచ్చేసి భువనగిరి దగ్గర ఉంది సార్. తెలిసిన వాళ్ళ, లేకపోతే మీరు ఏమన్నా అంటే ఇంతకు ముందు కూడా పైసలు ఇలాగే మేము పోయినాయమ్మా. వాళ్ళు బంగారమో వెండో ఇస్తా అని చెప్పి డబ్బులు దొబ్బేశారు మావి. లేదు సార్, అలా ఏం చేయదు సార్. అంటే ఒక్కొక్క దగ్గర అట్లుంటాయి కదా సార్, అందరూ అలా చేస్తారని ఏమి ఉండదు కదా సార్. ఇప్పుడు ఒకసారి అయిపోయింది కదా ఏంటి, అందుకే నా భయం. మేము చెప్పిన రేటు మీకు ఓకే అయితే తీసుకోండి సార్, లేదంటే రిటర్న్ వెళ్ళిపోండి సార్, అంతే. మాకు గేటులు ఇప్పుడే వద్దు. మాకు గేటులు బిల్డింగ్ కట్టడానికి గేట్లు వేద్దాము. మా కొడుకుకి ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి మీరు. ఏంటి సార్ మీరు ఏదో ఒకటి చెప్పకుండా అందరికి ఇస్తారా అంటారేం సార్?
మీకు ఇంత తెలుగునే కదా సార్ నేను చెప్పేది 13,500 అని. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అమ్మా ఎందుకమ్మా అట్లా కోపం అవుతున్నావు? నువ్వు కూడా ఒక కూతురు లాగేనమ్మా నాకు. కరెక్టే సార్, మీ లాంగ్వేజ్ కి నల్గొండకి సెట్ కాదు సార్. మీ లాంగ్వేజ్ వేరే ఉంది సార్, మీరు అసలు నల్గొండ కాదు కదా సార్. నల్గొండ కాదమ్మా, మాది వచ్చేసి ఆంధ్ర. ఆ, మాకు వచ్చేసి రైల్వే జాబ్ వచ్చేసి దాని పని మీద మేము నల్గొండ రైల్వే స్టేషన్ ఉందమ్మా, ఉంది సార్. అక్కడ సెటిల్. నమ్ముతావో నమ్మవో నా దగ్గర 100 ఎకరాలు ఉందమ్మా అప్పట్లో. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడి పాలేరులు అవ్వద్దు. అదే ఉండొచ్చు సార్. నేను మాకు అప్పట్లో 100 ఎకరాలు మేము భూస్వాములమ్మా. ఈడ భూస్వాములు అంటే మీకు తెలుసో తెలియదు, దేవుడు అనుకోగలను. భూస్వాములు అంటే ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు మా దగ్గర ఉందా అంటే అప్పుడు భూస్వాములు అవుతారు వాళ్ళు. మాట్లాడరా ఏంటో. 13,50. హలో మేడం, చెప్పండి మేడం, అయితే కాల్ చేస్తారంట. ఒక గజం వచ్చేసి 13,500 ఉంది సార్. దేనికి మేడం? నేను రానా, నేను పోతా. ప్లాట్ సార్, ప్లాట్ లో సేల్. ఏంటి నా పెళ్లికి ఫోన్ లేదండి, నేను తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్న, నాకు ఇప్పుడు పెళ్లికి కాదురా, పిల్ల ల్యాండ్ ఉందంట, దాని గురించి ఫోన్ చేసి ఉంది మేడం. ఒకసారి అది మీరు కంపెనీ పేరు చెప్తారా మేడం? ఒకసారి మరి ఒకసారి చెప్పరా. ఏంటి సార్? అది హార్పిక నింపడుతుంది మేడం. హలో, ఇగో మా కంపెనీ పేరు వచ్చేసి డెవలపర్ సార్. అదే మేడం, నాగబాబు గారు యాక్ట్ చేస్తారు అదే కదా, ఈటీవీలో వస్తుంది జబర్దస్త్ తర్వాత ఆడొస్తుంది కదా. యాడ్ కాదు సార్, యాడ్ మేము మా కంపెనీ నుంచి యాడ్ ఇవ్వం సార్ ఎవరికి. ఇప్పుడు మాట్లాడుతున్నాను మేడం, కట్ అయింది మేడం, చెప్పండి మేడం. లేదు సార్, మా ఆఫీస్ టైం ఓవర్ అయిపోయింది సార్. నేను రేపు కాల్ చేసి మోర్ డీటెయిల్స్ రేపు చెప్తాను సార్. మేడం ఇదేమైనా క్రికెటా మేడం? ఓవర్ గా లేదు సార్, మా ఆఫీస్ టైం అయిపోయింది సార్. మేము చెప్పాను కదా సార్. ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా నువ్వు నా కూతురు లాంటిదాన్ని చెప్పి. ఓఎస్ డిఎం అట్లా తెలుసా మీకు? తెలియదు సార్. నేను అదమ్మా, నా కింద 10 మంది పనిచేస్తారమ్మా. అవునా సార్. మరి ఇప్పుడు మీరు తీసుకురా సార్? నాన్న చిన్న కంపెనీ అంటే దాని వాళ్ళది చాలా పెద్దదేం కాదు. మరి 3 వెంచర్స్ ఉంటాయి సార్. బెంచులు స్కూల్లో ఉన్నాయమ్మా. బెంచులు కాదురా, వెంచర్స్ అంటారా బాబు. జోకులు కాస్త ఎవరికాయి, పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు దడుచుకుంటారు. వెంచర్స్ అంటే ఈ మధ్య చేస్తున్నారు కదరా, కళ్ళు. అప్పట్లో మనం కళ్ళు అవన్నీ తాగిపిస్తున్నాం, కళ్ళు చేసి కళ్ళు తాగిపిస్తున్నా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కళ్ళు ప్లేస్ లో ఒక్కొక్క లాగా టేబుల్ లో కూర్చోబెడతారు. ఇక్కడ నీ అబ్బా టేబుల్ కాదురా, అక్కడక్కడ పెడుతున్నారు అనమాట. నువ్వు విను. ఇప్పుడు ఆడ కళ్ళు ఉంటుందా లేదా? అరే నీకు ఏంట్రా? అరే ఈడేంట్రా కళ్ళుకి ఎగబడాడంట్రా ఈడు. హలో అమ్మా చెప్పమ్మా. లేదు సార్, మేము ఎంతసేపు మాట్లాడితే మీరు ఏది ఆన్సర్ చేయకుండా మీరు మాట్లాడడం అది కరెక్టేనా సార్? ఇది గూగుల్ పే నంబర్ చెప్తావమ్మా? ఎందుకు సార్? పైసలు పంపిస్తాను. మీరు ప్రతి మాట్లాడేదాన్ని రికార్డ్ అవుతుంటాయి సార్. ఎందుకు సార్? ఏమైందమ్మా? షూటింగ్ అవుతుంది అమ్మా. ఇట్లా ప్రతిదానికి కాల్ ఎందుకు కట్ చేస్తావమ్మా? ఏం షూటింగ్ చేస్తున్నారమ్మా మీరు? హలో అమ్మా, ఏంటమ్మా ఫోన్ కట్ చేస్తున్నాండి? హలో చెప్పమ్మా, ఎవరు? హలో, ఎవరండి? హలో, ఎవరండి? ఎవరు కాల్ చేశారు? ఏంటండి కాల్ చేసి నవ్వుతున్నారు? ఎందుకన్నా అట్లా చేస్తున్నావు? ఎవరండి అని అలా అనకండి మీరు. నాకు ఎలా ఉంది? హలో, ఎందుకన్నా అట్లా చేస్తున్నావు? నాకు అన్నయ్య లేరండి. ఎవరు? అయ్యో, మీ పేరండి? అరే
ఎందుకు చెప్పమంటే నవ్వుతారు, చాలా క్యూట్ గా నవ్వుతున్నారండి మీరు. అరే ఎందుకన్నా అట్లా బిస్కెట్లు లేదమ్మా, వేసుకుంటా ఎవరో కాల్ చేసి నవ్వుతున్నారు అప్పటికేంచి. అలా చెప్పండి. అరే తెలీదండి వాళ్ళు అప్పటి నుంచి. అరే ఇలా కాదు ఫోన్ చేస్తావు కదా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటమ్మా? అరే ఎందుకన్నా అట్లా చేస్తుంది? సంబంధమా? లేదు నాన్నగారు, తను కాల్ చేసింది. అయ్యో అయ్యో మీరు మిమిక్రీలు చెయ్యకుర్రి. పెళ్లి చేసుకున్నావా ఏంటి? ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? అయ్యో మేము ఏంటండి మీరు ఎక్కడ అరే ప్రాంకులు చెయ్యకుర్రి మీరు. బాబా నా ఆపు బాబా నా పక్కకి వెళ్ళి. అరే రామచంద్ర లేదా మొన్న వెళ్తుంటే తను చూసింది, తనే అనుకుంటా కావేరి అక్కడ చూసింది. అరే నాకు అర్థమైంది ఎవరెవరు. ఎవరెవరు చేస్తారు మిమిక్రీలు అని అర్థమైంది. ఆపుర్రి. వీడు ముందే కుర్రాడు, వీడు ఏంట్రా పెళ్లి చేసుకుంటావా? డబ్బుల గురించి ఫోన్ చేస్తున్నావు తల్లి? కావేరి చెప్పు కావేరి, మా నాన్నగారు అడుగుతున్నారు. డబ్బుల గురించి ఫోన్ చేస్తావా తల్లి? కావేరి నవ్వకలాగా నేను నవ్వుకే నాకు అర్థమైంది ఎవరు మాట్లాడుతుర్రు. ఇద్దరు ఎందుకు అట్లా ఆడుతున్నారు? అమ్మా నువ్వు నవ్వకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. అరే బాబానా కావేరి చెప్పు కావేరి. అదే ఏది పొలం గట్టు దగ్గర ఏంటి? లేదు చెరువు దగ్గర ఇదేనా? ఏంటి మీరు ఇదా లేదు నాన్న, తను తూనిగా మీది? నాకు అర్థమైంది. నన్ను వేసుకుంటారు అందరు కాదు. ఏ తల్లి నువ్వు ఫోన్ చేయకు మాకు, ఇప్పుడే చెప్తున్నాను. బాగోదు. బాబానా మా అమ్మగారు చూసారంటే తిరిగి ఇంకేం కొడుతుందండి నన్ను. అయ్యో అమ్మా, తల్లి ఫోన్ పెట్టామా ఎందుకు? రే అమ్మగారు చెప్పాలి మరి. నేను చూపించిన పెళ్లి ఈ అమ్మాయి వద్దురామండి. నాన్నగారు సరే అమ్మా ఫోన్ చేయకమ్మా. ఆడుకోరు ఎంతమంది. కావేరి తప్పైపోయింది కావేరి, ఇంకోసారి అలా కాల్ చేయక. మా అన్నగారు ఉన్నప్పుడు నేనే కాల్ చేస్తాను మీకు.